కవితక్క తన దాకా వస్తే ఎవరినైనా ఇరికించడానికి అయ్యో నేను ఒక ఆడపిల్లనండి, అమాయకురాలనండి, నాకేం తెలియదండి, కేజ్రీవాల్ వచ్చి కోట్ల కోట్ల ఆస్తి చూపిస్తే సరేలే 4 రూపాయలు వెనకేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అట్నే వచ్చింది తప్ప నాకు దీంతో ఏం సంబంధం లేదండి, నేను అప్రూవర్గా మారిపోతా అండి నన్ను వదిలిపెడితే అని చెప్తుందని చెప్పినా గట్నే మారిపోయిందట. ఢిల్లీ సీఎం పాత్రపై కవిత నుంచి వాంగ్మూలం తీసుకున్నారట. దీనికి కీలకం కేజ్రీవాల్ అనే విషయాన్ని ఇక ఇప్పుడు ఈడీ చెప్తోంది. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి కేసీఆర్. ఇక చూడు, ఏదో బాప్ 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అంటారు చూసిందా, ఇక్కడ బేటా 1 నెంబర్ అయితే బాప్ 10 నెంబర్. ఎందుకంటే కవిత ఢిల్లీ సీఎం పాత్రపై వాంగ్మూలం ఇచ్చింది అని పైన వార్త వచ్చింది, ఈడీ చెప్పింది, 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ని ఇచ్చింది. కింద ఎమ్మటే కేసీఆర్ అప్రజాస్వామికం వాళ్ళని విడుదల చేయాలి అట. అంటే అయ్యకు తెలవకుండా ఇంత పెద్ద కథ నడిపిందనమాట కవితక్క. తెలిసినా తెలవనట్టుంటాడో.